ప్రియమైన తల్లిదండ్రులారా, ఈ వీడియో మీకోసమే. ఈ రంగులు చూస్తే నోరు ఊరుతుంది కదా, కానీ ఇదే రంగు పిల్లల ఆరోగ్యాన్ని నెమ్మదిగా నాశనం చేస్తుందని మీకు తెలుసా? ఈ రోజుల్లో ఆహారం రంగుల కోసమే అన్నట్టుగా తయారవుతుంది. చూడ్డానికి ఆకర్షణగా ఉండాలి, బాగా ఎక్కువగా అమ్ముడుపోవాలి. అంటే చూడ్డానికి అందంగా కంటికి ఇంపుగా ఉంటే సరిపోతుందా? సో ఆ అందం వెనుక దాగున్న ప్రమాదం మాత్రం చాలా భయంకరమైంది. ఫుడ్ కలర్స్ అంటే ఏమిటి? ఆహారానికి ఆకర్షణ పెంచడానికి వేసే రంగులనే ఫుడ్ కలర్స్ అంటారు. అయితే దీంట్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి సహజ ఫుడ్ కలర్స్, ఇంకొకటి కృత్రిమ లేదా కెమికల్ ఫుడ్ కలర్స్. సహజ ఫుడ్ కలర్స్ అంటే సహజ రంగులు ఆరోగ్యాన్ని ఇస్తాయి, కానీ కెమికల్స్ అనారోగ్యాన్ని బహుమతిగా ఇస్తాయి. సో ఇప్పుడు ఎలాంటి రంగులు మనం వాడేటువంటి ఈ కృత్రిమ రంగుల్లో ఏ రంగు వాడితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి అన్నది ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకటి రెడ్ 40 ఎరుపు రంగు. ఈ ఎరుపు రంగు జల్లీలు, చాక్లెట్లు, కేకులు వీటిల్లో ఎక్కువగా వేస్తుంటారు. అంటే చూడడానికి అందంగా ఉంటాయి. కానీ ఈ రెడ్ 40 రంగు తింటే పిల్లల్లో హైపర్ యాక్టివిటీ, అంటే పిల్లలు ఉన్న చురుకుదనం కంటే కూడా ఎక్కువగా చురుకుదనం చూపించడం అన్నమాట. అలాగే అలర్జీ, తలనొప్పి, కడుపు నొప్పి అనేటువంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఇంకా దీర్ఘకాలంగా తీసుకుంటే క్యాన్సర్ ప్రమాదం కూడా ఉంది అని తెలుస్తుంది. ఇంకా yellow 5 పసుపు రంగు. సో ఈ రంగులు నూడిల్స్, చిప్స్, బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్, ఇంకా బేకరీ ఐటమ్స్, బేకరీ స్వీట్స్లో కూడా ఈ రంగులు వాడుతూ ఉంటారు. సో ఇది వాడితే ఆస్తమా, చర్మంపై దద్దుర్లు, మైగ్రేన్ అంటే తలనొప్పి, నిద్రలేమి అంటే నిద్ర రాకపోవడం, ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా పిల్లల మెదడు అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఈ ఎల్లో రంగు, ఈ ఎల్లో కలర్. అలాగే గ్రీన్ ఎస్ ఆకుపచ్చ. ఈ ఆకుపచ్చ ఐస్ క్రీమ్స్లో వాడుతూ ఉంటారు, అలాగే సిరప్స్లో కూడా వాడుతూ ఉంటారు. సో ఈ గ్రీన్ ఎస్ రంగు లోపలికి తీసుకోవడం వలన లివర్ డ్యామేజీ అండ్ కిడ్నీ సమస్యలు కూడా తలెత్తుతాయి అని తెలుస్తుంది. అలాగే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ గురవుతాయి. అంటే ఈ హార్మోన్స్, ఏ హార్మోన్ ఎంత మోతాదులో ఉత్పత్తి కావాలో అంత మోతాదులో ఉత్పత్తి అయితేనే మన శరీరం కరెక్ట్గా పనిచేస్తుంది. ఎక్కువ తక్కువ ఉంటే వాటి యొక్క పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అలాగే నీలం రంగు ఈ సాఫ్ట్ డ్రింక్స్లో ఎక్కువ వాడుతుంటారు. కాటన్ క్యాండీలో ఉన్నటువంటి కూడా ఎక్కువ వాడుతుంటారు ఈ నీలం రంగు. సో ఇది లోపలికి మన శరీరంలోకి తీసుకోవడం వలన మెదడు నరాలపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. అలర్జీ, అలాగే కంటి చూపు సమస్యలు. చూసారా, చల్లగా కనిపించి ఈ డ్రింక్స్ లోపల మాత్రం మంట పెడుతున్నాయి. ఇక సన్సెట్ ఎల్లో ఆరెంజ్ రంగు. ఈ ఆరెంజ్ రంగు కలరు ఈ శీతల పానీయాల్లో, అంటే కూల్ డ్రింక్స్లో, శీతల పానీయాల్లో, ఆ తర్వాత ఇంకా ఈ బేకరీ ఐటమ్స్లో, స్వీట్స్లో కూడా ఎక్కువ వాడుతుంటారు. సో ఈ రంగు తీసుకోవడం వలన, ఈ రంగు ఉన్నటువంటి ఆహార పదార్థాలు తినడం వలన కడుపులో మంట, గుండె దడ. అధికంగా వాడితే క్యాన్సర్ ప్రమాదం కూడా ఉందని తెలుస్తుంది. పిల్లల శరీరం చాలా సున్నితమైంది. ఈ కెమికల్ రంగుల వలన మెదడు ఎదుగుదల దెబ్బతింటుంది, చదువుపై ఆసక్తి తగ్గుతుంది, కోపం చోటు చేసుకుంటుంది, ఆందోళన పెరుగుతుంది. అంటే మెదడు డిస్టర్బెన్స్ అవుతుంది, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. చిన్న వయస్సులోనే దీర్ఘకాలిక వ్యాధులకు వారిలో పునాది పడుతుంది. అవును, రంగులు చాలా అందంగా ఉంటాయి, కానీ ఆ అందం వెనుక దాగిన వ్యాధులు కూడా అంతే అందంగా ఉంటాయని మీకు తెలుసా? ఇది వ్యంగ్యం కాదు, ఇది నిజం. అయితే ఆహారంలో రంగులు వద్దంటున్నాను అనుకున్నారా? పిల్లల విషయంలో మనం ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. పిల్లలకు ఆరోగ్యం కంటే ముందు కంటికి నచ్చడమే ముఖ్యం. నిజం చెప్పాలంటే ఏ ఆహారం అయినా అందంగా రంగులతో కనిపిస్తే
మనకే తినాలనిపిస్తుంది కదా. ఇక పిల్లల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే నేను ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. రంగులు అవసరమే. పిల్లలకి ఆహారం నచ్చాలంటే అది కంటికి ఇంపుగా ఆకర్షణీయంగా ఉండాలి. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఆ రంగులు కెమికల్సా లేదా మన ఇంట్లో దొరికే సహజ రంగులా అన్నది. బయట దొరికే ఆహార పదార్థాల్లో ఆర్టిఫిషియల్ కలర్స్, కెమికల్ రంగులు ఉంటాయి. అవి కంటికి బాగానే కనిపిస్తాయి, కానీ పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదు కదా. కాబట్టి పిల్లలకు రంగులున్న ఆహారం మనమే తయారు చేసి ఇవ్వాలి ఇంట్లో. అది ఫర్ ఎగ్జాంపుల్ ఎరుపు రంగుకి బీట్రూట్ జ్యూసు, పచ్చ రంగుకి పాలకూర, పసుపు రంగుకి పసుపు. సో ఈ విధంగా మనమే ఇంట్లో ఆహారం తయారు చేసి సహజ రంగులతో అందంగా అలంకరిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. ఆరోగ్యం కూడా సురక్షితంగా ఉంటుంది. పిల్లలకు కంటికి నచ్చేలా, ఆరోగ్యానికి మేలు చేసేలా మనమే ఇంట్లో ప్రేమతో చేసిన ఆహారమే వాళ్లకు నిజమైన బహుమతి. బయట షాప్లో ఏదైనా ఫుడ్ ప్యాకెట్ కొన్నప్పుడు వెనుక చదవండి, INS నెంబర్ లేదా ఈ నెంబర్ ఉంటే జాగ్రత్త, ఆర్టిఫిషియల్ కలర్ యాడెడ్ అని ఉంటే దూరంగా ఉండండి. ఎందుకంటే మెరిసే రంగుల ఆహారం అంటే అది ప్రమాదానికి సంకేతం. ఆహారం కంటికి అందంగానే ఉండాలా లేదా పిల్లల జీవితం ఆరోగ్యంగా ఉండాలా? తల్లిదండ్రులు ఆలోచించండి. ఈ వీడియో ఒక్కరినైనా ఆలోచింపజేస్తే అదే మా విజయం. దయచేసి ఈ వీడియోని ప్రతి తల్లిదండ్రులకి షేర్ చేయండి. మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.